మన ప్రాణానికి మూలమైన, మన జీవానికి ఆధారమైన, జీవానికి, రక్షణకు, మహిమకు, నిరీక్షణకు, క్షేమానికి ఆధారమైన గొప్ప దేవాతి దేవుడైన యేసు ప్రభు వారి ఘనమైన, దివ్యమైన, మహోన్నతమైన నామాన్ని కొనియాడుతూ, స్తుతిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఆ దివ్య నామాన్ని గుంటూరులో ఉన్నటువంటి సియోను ప్రార్థనా మందిర ప్రియులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యకరణ సమయాన్ని బట్టి, ఈ ఆధిక్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, అలజడిగా ఉంది, ఆందోళనతో నింపబడింది. భయం గుప్పిట్లో మనుషులు జీవిస్తున్నారు. ఎక్కడా నెమ్మది లేదు, శాంతి సమాధానాలు లేవు. అస్తవ్యస్తంగా, అయోమయంగా ప్రపంచం కనబడుతుంది. అభద్రతా భావం మనుషుల్ని ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో మంది మన ప్రియులు ఈ లోకాన్ని విడిచారు. ఎంతో మంది ఆకస్మికమైన మరణాలు, భయంకరమైన సంఘటనలు ఎన్నెన్నో మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేసి, తన వాత్సల్యతను మన పట్ల నూతనంగా ఇంకా కనపరుస్తూ, మనల్ని నిర్మూలము కాకుండా సజీవులుగా జ్ఞాపకం చేసి, ఈ సాయంకాలం ముందు మరి మనం నమ్మతగిన వారమైన ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మన జీవితాలలో రుజువుపరుచుకుంటూ మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనకు తండ్రిగా, కాపరిగా, స్నేహితుడిగా, సహాయకుడిగా, ఆలోచనకర్తగా, ఆదరణకర్తగా ఉంటూ అన్ని వేళల్లో, అన్ని సమయాలలో చాలనవాడుగా ఉన్న మన ప్రభును నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభునందు ఆనందిస్తూ కొనియాడుతున్నాను. మరొకసారి సియోను వారితో మాట్లాడడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలాన మరి దేవుని వాక్యంలో నుంచి దేవుని పిల్లలంగా ఈ భయంకర దినాల్లో, అంతా అల్లకల్లోలంగా దినాలలో, ప్రభు రాకడ దగ్గరగా ఉన్న దినాలలో మనం జీవిస్తుండగా మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ నడక, how we behave ourselves, how do we walk అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నడకను గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. భౌతికంగా నడక చాలా ప్రాముఖ్యమైంది. మనుషులకు అది ఎంతో అవసరం. సుఖం ఎక్కువైపోయి, కంఫర్ట్స్ ఎక్కువైపోయి, లగ్జరీస్ ఎక్కువైపోయి ఈనాడు మనుషులు నడవడం అనేది మర్చిపోతున్నారు. కానీ వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. నడవడం అనేది మంచి ఎక్సర్సైజెస్ లో అదొకటి. నడవడము, మెట్లు ఎక్కడము, సైకిల్ తొక్కడము, స్విమ్మింగ్ చేయడం, ఈత కొట్టడము, ఇవన్నీ చాలా మంచి ఎక్సర్సైజెస్. అందరూ మిగతావి చేయలేరు, కానీ వాకింగ్ ఎవరైనా చేయగలరు. వాకింగ్ ఏజ్ లో ఉన్నవారైనా 4-5 ఏళ్ళు దాటిన తర్వాత చక్కగా అందరూ వాకింగ్ చేయగలరు. కాబట్టి నడక అనేది శారీరకంగా ఎంతో అవసరం. అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని మరి డాక్టర్స్ చెప్తారు. నడవడం అనేది ఈనాడు చాలా మంది మర్చిపోయి, ఒక ఆయన అంటాడు, ఇట్స్ అ ఫర్గాటన్ ఆర్ట్ అంటాడు. అది మర్చిపోయిన కళ. పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ వాకింగ్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కారులో ఏసీ, కారులో నుంచి ఆఫీస్కి వెళ్తే లిఫ్ట్ లో నుంచి చక్కగా నేరుగా ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఏసీ. ఇక మనిషి నడిచే అవకాశాలే లేవు. దగ్గర స్థలానికి వెళ్ళి పిల్లలను, నాన్న మా మనమన్ని వెజిటేబుల్ తీసుకురాపోరా అంటే, తాత బండి కావాలి నాకు అంటాడు. ఇట్స్ ఓన్లీ ఫర్ లాంగ్, నాట్ ఈవెన్ ఫర్ లాంగ్, 200 yards అలా దూరంకి వెళ్ళడానికి కూడా మనుషులు ఇష్టపడలేదు, నడవడానికి ఇష్టపడలేదు. సుఖానికి మరిగారు, సుఖానికి అలవాటు పడ్డారు. కాబట్టి నడక అనేది ఎంతో ప్రాధాన్యం. భౌతిక నడకతో పాటు ఆధ్యాత్మిక నడక కూడా మనకు ఎంతో అవసరం.
బైబిల్లో ఈ ఇదే కాలాన దేవుని గ్రంథంలో నుంచి దేవునితో నడిచిన ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. నా అంశం ఏంటంటే వాకింగ్ విత్ గాడ్ అనైనా తీసుకోవచ్చు, లేదా క్రిస్టియన్ వాక్, దేవునితో నడుచుట లేదా క్రైస్తవ నడక. ఆదికాండం 5వ అధ్యాయం 21, 23, 21 నుంచి 24. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. వాట్ ఎ బ్యూటిఫుల్ స్మాల్ పోర్షన్. 4 వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 4 నిజంగా హనోకును గురించి చాలా సంక్షిప్తంగా, చాలా తక్కువగా బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు మనకు. ముచ్చటగా 3 సార్లు మాత్రమే దేవుడు బైబిల్లో హనోకును గురించి రాశాడు. ఆదికాండంలోను, ఆదికాండం 5వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోను, యూదా పత్రికల 3 సార్లు రాయబడ్డ 3 సార్లు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆదికాండంలో ఈనక్ వాక్ విత్ గాడ్, హనోకు దేవునితో నడిచాను అనే మాట మనం చూస్తాం. హనోకు దేవునితో నడిచాడు. హెబ్రీ పత్రికలో హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఈనక్ ప్లీజ్ ద లార్డ్. Number 1, Enoch walk with God. Number 2, Enoch please the Lord. Number 3, యూదా పత్రికలో ప్రవచించాడు ఆయన. Enoch prophesied of the Lord. So there are only 3 occasions where it is recorded about Enoch, and that too very, very little. చాలా తక్కువగా ఆయన గురించి రాయబడ్డది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ భాగాన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని విషయాలు చూద్దాం. హనోకు అనే మాటకు అంకితం కావింపబడిన అని అర్థం. అంకితం కావింపబడిన, డెడికేటెడ్ లేదా కమిటెడ్, కాన్సక్రేటెడ్ అని అర్థం. తన పేరుకు తగినట్టుగానే హనోకు తను తాను దేవునికి అంకితం చేసుకున్నాడు. హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్, హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్ కంప్లీట్లీ. సంపూర్తిగా హనోకు దేవునికి తను తాను అంకితం చేసుకున్నాడు. సో అంకితం చేసుకున్న జీవితాన్ని హనోకు జీవితంలో మనం చూస్తాం. లోకమంతా హనోకు పీరియడ్లో వారి ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తూ వచ్చారు. లోకంలో కలిసిపోతున్నారు. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అన్నట్టుగా మనుషులు జీవిస్తున్నారు. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. మెజారిటీతో కలిసి జీవిస్తున్నారు. కానీ హనోకు అలా కాదు. Enoch decided to live a separate, consecrated, dedicated life. దేవునికి ప్రత్యేకంగా తాను నిజంగా దేవునికి అంకితం చేసుకున్న వ్యక్తిగా తాను ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి హనోకు 65 ఏళ్ల తర్వాత, తాను మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు కంటిన్యూస్ గా అన్బ్రోకెన్ గా తాను దేవునితో నడిచినట్టు బైబిల్ మనకు తెలియజేస్తుంది. 300 ఏండ్లు దేవునితో నడవ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, ఈజీ అఫేర్. పిల్లలను ఆయన సంసార జీవితంలో ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, బాధ్యత వహిస్తున్నాడు. అదే సమయంలో దేవునితో కూడా తాను నడిచాడు. చాలా మంది అనుకుంటారు పిల్లలైతే ఉద్యోగాలు చేస్తే దేవునితో నడవడం కష్టం అని అనుకుంటారు. బైబిల్ అలా చెప్పదు. ఎంతో మంది భక్తులు అబ్రహాం సంసార జీవితంలో ఉన్నాడు, దావీదు సంసార జీవితంలో ఉన్నాడు, యోసేపు సంసార జీవితంలో ఉన్నాడు. చాలా మంది భక్తులు అలా జీవించారు. కాబట్టి మనము వైవాహిక జీవితంలో ఉన్నా, కుటుంబ జీవితంలో ఉన్నప్పటికీ దేవునితో నడవగలము అన్న సత్యాన్ని ఈ సాయంకాలం ముందు మనం అర్థం చేసుకోవాలి. హనోకే దేవునితో నడిచాడు. దేవుడు హనోకుతో నడిచినట్లేదు అక్కడ. ఇట్ ఈస్ ఈనక్ హూ టుక్ ఇనిషియేటివ్. తానే చొరవ తీసుకున్నాడు, దేవునితో నడవాలని ఇష్టపడ్డాడు. He decided and he determined to walk with God. దేవునితో నడవాలని ఇష్టపడ్డాడు, ఆశించాడు, సంకల్పించాడు. దృఢ సంకల్పంతో నిశ్చయంగా తాను నిశ్చయం చేసుకున్నాడు. అలా జీవించాడు. హనోకు జీవితం దగ్గర నడక ఆరంభమైందంటే ఇంటి దగ్గర. దేవుడే వచ్చాడు హనోకు దగ్గరికి. వస్తే హనోకు దేవునితో నడవాలని ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు వచ్చాడు ఆయన దగ్గరికి.
ప్రతిరోజు వాళ్ళు కొంత దూరం అలా నడుచుకుంటూ వెళ్ళారు. అలా నడుస్తూ 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 అలా హనోక్ ఇంటి దగ్గర ఆరంభమైన నడక 360 300 ఏళ్ళు గడిచిన తర్వాత మరి ముగిసిన తర్వాత హనోకు ఏమనింది అక్కడ, హనోకు అంట రాను 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 దేవుని ఇంటికి దగ్గరికి పోయాడంట. దేవుని ఇంటికి దగ్గర పోయేసరికి దేవుడు అన్నాడట, హనోకు బాబు, మరి నువ్వు ఇంత దగ్గరికి మా ఇంటికి వచ్చావు కదయా, ఇక మళ్ళా మీ ఇంటికి వెనకకి ఏం వెళ్తావు, మా ఇంటికే రండి దేవుడు ఆయనను అలా తన ఇంటికి పరలోకానికి పిలుచుకున్నాడు. అలా మరణం రుచి చూడని మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి హనోకు. ఈ అద్భుతమైనటువంటి తాను దేవునికి అంకితం చేసుకొని లోకమంతా ఒకవైపు వెళ్తే తాను మరొక వైపు వెళ్తూ దేవునితో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని నమ్మాడు హనోకు. ఆయన యొక్క ఆనంద ప్రవాహం ఉంటుందని నమ్మాడు, ఆయన యొద్ద వెలుగుంటుందని నమ్మాడు, ఆయన యొద్ద జీవపు ఊట ఉంటుందని నమ్మాడు హనోకు. ఆయన యొద్ద క్షమాపణ ఉంటుంది, ఆయన యొద్ద విమోచన ఉంటుంది, ఆయన యొద్ద కృప దొరుకును అని హనోకు నమ్మాడు. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్న మాటలే. 16వ కీర్తన 130వ కీర్తనలో వచ్చిన నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి హనోకు చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చరిత్రలో తరతరాలుగా అనేకులను ఆయన ప్రభావితం చేస్తూ వచ్చాడు. హనోకు జీవితాన్ని ఆధారంగా చేసుకొని మనం వాట్ డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్లీ, ఏంటి దేవునితో నడవడం అంటే ఏంటి? నిజంగా ఫిజికల్ గా భౌతికంగా దేవునితో నడవడమా? కాదు. దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన శరీరధారిగా మన మధ్య లేడు, కాబట్టి ఆయనతో మనం ఫిజికల్ గా నడవలేం. మరి దాని అర్థం ఏంటంటే, క్రొత్త నిబంధనకు వస్తే అప్పుడు క్రొత్త నిబంధన మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవునితో నడవడం అంటే ఏంటి. సో నెంబర్ 1, దేవునితో నడవడం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, ఆత్మానుసారముగా నడుచుకొనుడి అని ఉంటుంది. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. దేవుని పిల్లలమైన మనము గలతీ 5:16లో అక్కడ ఏమంటాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. సో నెంబర్ 1, దేవునితో నడవడం అంటే ఆత్మ ద్వారా నడవబడడం, ఆత్మ చేత నడిపింపడం. ప్రభువైన యేసు స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. ఆత్మ చేత ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని పిల్లలగుదురు అని మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. సో హనోకు దేవుని కుమారుడు, దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ దేవుని ఆత్మ ఆధీనంలో కంట్రోల్లో ఉంటూ గైడెడ్ అండ్ లెడ్ అండ్ కంట్రోల్డ్ అండ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వారి జీవితాలు అవి ఆత్మానుసారమైన నడకది. వాకింగ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ మనతో నడిపింపబడే జీవితాలు ఎలా ఉంటాయట? గలతీ 5:22లో ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అని మనం చూస్తాం. సో ఆత్మానుసారుల జీవితాలలో, ఆత్మ చేత నడిపింపబడే వారి జీవితాల్లో those who walk by the spirit, they have the fruit of spirit. ఆత్మ ఫలాలు అక్కడ ఉంటాయి. అవన్నీ మరి ఆత్మ చేత నడిపింపబడే జీవితాలలో కనబడాలి. ఈనాడు మనం ఆత్మానుసారులు మనం చెప్పుకుంటాం, ఆత్మ చేత నడిపింపబడతామని ఒకసారి క్లెయిమ్ చేసుకుంటాం, కానీ మన జీవితాలలో నిర్మలమైన, నిజమైన, నిష్కపటమైన ప్రేమ ఏమాత్రం ఈనాడు కనబడడం లేదు. సో ప్రేమ మనలో ఉందా, ద్వేషం మనలో ఉందా ఒకసారి ఆలోచిద్దాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదని బైబిల్ చెప్తుంది. మనం అనేక సార్లు ఆలోచనలో పొరుగు వారికి కీడు చేసే ప్రయత్నిస్తుంటాం. భౌతికంగా, ఫిజికల్ గా చేయకపోవచ్చు, కానీ ఆలోచనలో ఇతరుల యొక్క చెడును కోరే ఆ దుస్థితి కొన్నిసార్లు మనం దిగజారుతాం. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచిద్దాం. సంతోషాన్ని, ప్రభునందరి సన్నిధిలో ఉన్న సంతోషం, వాక్యమునందరి సంతోషం మనం అనుభవిస్తున్నామా? ఇతరులతో సమాధానం కలిగి బ్రతుకుతున్నామా? ఈనాడు ఎక్కడ చూసినా సంఘాలలో కలహాలు, కక్షలు, కార్పణ్యాలు, ఎక్కడ చూసినా డివిజన్స్, ఎక్కడ చూసినా పార్టీస్ అండ్ యాటిట్యూడ్, రాజకీయాలు చూస్తున్నాం. నెమ్మది, సమాధానం ఇక్కడ లేదు.
అయితే దేవుని పిల్లలంగా మన దేవుడి సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాడు. కాబట్టి మనం అందరితో శక్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉంటే ప్రయత్నించని రోమా 12:18. కాబట్టి అందరితో సమాధానం ప్రయత్నించాలి. హెబ్రీ 12:14 కూడా మాట చూస్తాం. ఆ తర్వాత దీర్ఘశాంతము, దీర్ఘంగా సహనము, శాంతం కలిగి ఉండాలి. హల్చల్ చేస్తుంటాం, ఎగిరెగిరి పడుతుంటాం, కోపోద్రేకాలు, భావోద్రేకాలు, ఆవేశాలతో నింపబడుతుంటాం. అది సరైనది కాదు. దీర్ఘశాంతము, దయాలుత్వం. ఈనాడు క్రూరత్వం పెరిగిపోతుంది. మనుషులు అమానుషులై మారిపోతున్నారు. అమానుషంగా పశువుల బలహీనంగా మారిపోతున్నారు. భర్త భార్యను చంపేస్తున్నారు, భార్య భర్తను చంపేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు అమానుషంగా చంపేసుకుంటున్నారు. దయాలుత్వం ఎక్కడ కనబడలే, అంతా క్రూరత్వం ఉంది. అయితే దేవుని పిల్లలమైన మనలో మీరు ఒకరినొకరు దయగలిగిన వారై అంటాడు. కరుణాచిత్తులై ప్రభునందు దేవుని మనం క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. ఇలాగూ మరి మనం దయగలిగిన వారంగా ఉండాలి, మంచితనాన్ని కలిగిన వారంగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారంగా. విశ్వాసం అంటే ప్రభువును హత్తుకొని బ్రతకాలి, ప్రభు పైన ఆనుకొని బ్రతకాలి, ప్రభులో దాగుకొని బ్రతకాలి. అది విశ్వాస జీవితం. దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో, కరోనా అయినా, క్యాన్సర్ అయినా, కఠోరమైన పరిస్థితులైనా, కరువైనా, కాటకాలైనా ప్రభువా రూతు నయోమిని హత్తుకున్నట్టుగా మనం ఆయనను హత్తుకొని బ్రతకాలి. ఆ తర్వాత మరి ఇంకా ఆ దివ్య లక్షణాలు మనం అన్నింటిని చూస్తాం. సెల్ఫ్ కంట్రోల్, సాత్వికము, ఆశా నిగ్రహం. సాత్వికం అంటే మృదుత్వం, ఎంతో మృదువుగా మనం ఉండాలి. మాటకు మాట, కీడుకు ప్రతికీడు చేసే వారంగా మనం ఉండకుండా సహించు వారంగా ఉండాలి. మన మన భావోద్రేకాలను, మన కోపాలను, మన కోరికలను, పాపపు ఇచ్చలను కంట్రోల్ చేసుకునే వారంగా. సంసోను మహాబలాఢ్యుడు కానీ ఒక్క దెబ్బతో 10,000 మందిని, ఒక్క దవడ ఎముకతో 10,000 మందిని చంపాడు. కానీ తన కోరికలను, తన కామపు ఆలోచనలను, తన లైంగిక ఇచ్చలను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆత్మతో ఆత్మాభిషేకం అతనికి ఉంది, కానీ ప్రతి సమయంలో ఆత్మాధీనంలో లేడు. అందుకని దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చాడు. ప్రియులారా, మనం ఆలోచించుకుందాం, మనం ఆత్మానుసారంగా ఉన్నామా? ఉంటే అక్కడ గలతీ 5:25-26లో మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. సో ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ వాకింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యు లీడ్ అ డిసిప్లిన్ లైఫ్, అ డీసెంట్ లైఫ్. మనలో క్రమం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. లేచినది మొదలుకు నిద్రించే వరకు కూడా మనం ఎంతో జాగ్రత్తగా మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన క్రియలు, మన సంబంధ బాంధవ్యాలలో ఎంతో ఎంతో కేర్ఫుల్ గా, మెటిక్యులస్ కేర్ మనం ప్రదర్శించే వారంగా ఉండాలి. కడు జాగ్రత్త కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. క్రమంగా క్రమశిక్షణ మనలో ఉండాలి. తర్వాత 26లో చూడండి, అక్కడ ఆత్మచే నింపబడితే ఆత్మానుసారంలో ఉండకూడని 3 లక్షణాలు. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు పొందము అని అంటున్నాడు. సో ఆత్మానుసారులు క్రమంగా నడుచుకోవాలి. ఒకరినొకరు వివాదాలు రేపకూడదు, జగడాలు చేసుకోకూడదు, కొట్లాట్లు చేసుకోకూడదు. వివాదానికి దూరంగా ఉండాలి. వివాదానికి, కలహానికి దూరంగా ఉంటే నరునికి ఘనత అనే మాట సామెతల గ్రంథంలో చూస్తాం. కలహాలకు దూరంగా, కొట్లాటలకు దూరంగా, వైషమ్యాలకు దూరంగా, విద్వేషాలకు దూరంగా మనం ఉండాలి. అలా ఉన్నామా? లేదా మనం వాటిని ప్రేరేపించే వారంగా, వివాదాలు రేపే వారంగా ఉన్నామా ఆలోచిద్దాం. రెండవది, అసూయ పడక ఉండాలి. ఇది భయంకరమైనటువంటి జాడ్యం. ఇది అసూయ అనేది జీవితాలను, వ్యక్తిని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, సంఘాన్ని పాడు చేస్తుంది, రాజ్యాలను పాడు చేస్తుంది. సౌలు అసూయతో నింపబడి దావీదు మీద అసూయతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి రాజ్యం కూడా పాడైపోయి, ఏ కత్తితో దావీదును చంపాలనుకున్నాడు, ఏ బాకు దావీదు మీద విసిరాలనుకున్నాడు, దానిపైనే పడి తాను చనిపోవలసిన దౌర్భాగ్య స్థితికి దిగజారాడు. అసూయ చాలా భయంకరమైంది. కావున నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని మాట సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. స్త్రీలు ఆయన గురించి పాడతారు, దావీదును పొగుడుతారు. అది ఆయనకు జీర్ణించుకోలేకపోయాడు. అక్కడి నుంచి ఆరంభమైంది ఇక విషపు చూపులు. ఆ అసూయ, ఆ ఓర్వలేనితనం చివరికి తన జీవితాన్ని భ్రష్టు పట్టించింది. సహోదరుడా, సహోదరి, నిజమైన క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా?
నీకంటే అధికంగా వాడబడుతున్న వ్యక్తి నీకు కనబడితే ప్రభువానికి స్తోత్రం, ఆయన మీరు వాడుకుంటున్నారు, మీకు వందనాలు అని అది నిజమైన దట్ ఈస్ అ ట్రూ క్రిస్టియన్ మార్క్. అలా కాకుండా అవతల వారిని చూసి కుమిలిపోతూ, అవతల వారిని చూసి నిజంగా మనం అసూయతో నింపబడితే తద్వారా మనకే నష్టము. సో మొట్టమొదటి దీనికి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. శరీర క్రియ ఆత్మానుసారంగా నడుచుకునే వారు శరీరాన్ని అణచివేస్తారు, శరీర క్రియలను లయపరుస్తారు. సో రెండవ నడక, మొట్టమొదటి నడక వాకింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మానుసారముగా నడుచుకుంటారు. రెండవ నడక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ప్రేమతో ఉన్నకొనుడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అని చివరిలో నడుచుకొనవలనని అని అంటాడు. సో ద సెకండ్ వాక్ ఈస్ వాకింగ్ వర్తీ ఆఫ్ యువర్ కాల్. దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా నడవాలి. అడ్డం వచ్చినట్టుగా నడవడం కాదు, ఇష్టం వచ్చినట్టుగా నడవడం కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మొట్టమొదటిగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. దేంట్లో పరిశుద్ధంగా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు. అంటే మరొకసారి మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు, సంబంధాలు, ఈ 5 ఫోల్డ్ హోలీనెస్ మనలో కనబడాలి. పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాడు, కానీ మనము అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. మనం పరిశుద్ధంగా ఉండడమే ఆయన చిత్తమని తెస్సలోనికయుల మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధంగా ఉన్నామా ఆలోచిద్దాం. రెండవది సమాధానంగా ఉంటే పిలిచాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం, మీరు సమాధానముగా ఉంటకు పిలువబడితిరి. భార్యాభర్తల మధ్య సంబంధాలు లేవు, సమాధానాలు లేదు. తల్లిదండ్రులు పిల్లలకు సమాధానం లేదు, అత్తా కోడలకు సమాధానం లేదు, అన్నా చెల్లెలకు సమాధానం లేదు, అక్క తమ్ముళ్ళ మధ్య సమాధానం లేదు. అంతా కలహాలు, కలవరమే ఉన్న దినాల్లో మరి మనం సమాధానంగా ఉన్నామా? చక్కగా నామాదిరి బోధలు చేయవచ్చు, అనేకమైన జూమ్ లో మాట్లాడవచ్చు, అద్భుతంగా పాటలు పాడవచ్చు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చు, కానీ ఇంట్లో భార్యతో నేను సమాధానంగా ఉన్నానా? ఇంట్లో పిల్లలతో నేను సమాధానంగా ఉన్నానా? సంఘంలో సంఘస్థులందరితో సమాధానంగా ఉన్నానా అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం. శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉంటే ప్రయత్నించుడని మనం చూసాం కదా. కాబట్టి సమాధానం అనే మాటని ఇక్కడ దీన్ని బట్టి నేను మళ్ళా సమాధానం ఉంటే పిలువబడ్డాం. మూడవది మేలు చేసి శ్రమపడకు పిలువబడ్డాం మనం. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22లో మేలు చేసి శ్రమపడాలి. దేవుడు శ్రమ పొందులకు మనం పిలిచాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున శ్రమపడట మీకు అనుగ్రహింపబడిన. ఫిలిప్పీ పత్రిక 1:30 చివరి వచనం. సో వీఆర్ కాల్డ్ టు సఫర్ ఫర్ డూయింగ్ గుడ్. మేలు చేసి మనం కీడు అనుభవించే వారంగా, దేవుని కొరకు శ్రమలు అనుభవించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. చివరిగా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని పిలిచాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకుడి. మనం ఇతరులకు బ్లెస్సింగ్ గా ఉండడానికి పిలిచాడు దేవుడు. మనం బ్లెస్సింగ్స్ అని తీసుకోవడం మూట కట్టుకోవడానికి కాదు. చాలా మందికి అది ఇష్టం. ఓ దేవా, బ్లెస్సింగ్ల మూట అంతా మా ఇంటి పైనే వేయి ప్రభువా అని అంటారు. నో, లార్డ్ బ్లెస్ మీ అని అడగని తప్పులేదు. బ్లెస్ మీ, యాకోబు అన్నాడు నన్ను ఆశీర్వదించమన్నాడు. తర్వాత ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది మన జీవితం. అది రెండవది. 4 పిలుపునకు తగినట్టుగా నడుచుకోవడం అంటే పరిశుద్ధంగా నడుచుకోవాలి, సమాధానంగా నడుచుకోవాలి, మేలు చేసి శ్రమపడికి సిద్ధంగా ఉండి నడుచుకోవాలి, అలా ఆశీర్వాదకరంగా ఉండడానికి నడుచుకోవాలి. ఇప్పుడు మూడవ మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. వాకింగ్ as imitators of God, as followers of God. దేవుని వెంబడిస్తూ, దేవుని అనుసరిస్తూ, దేవుని పోలి నడుచుకోవాలట. మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఆత్మస్వరూపి, అదృశ్యుడు, మనం ఆయన చూడలేము. మరి దేవుడు ఎలా కనబట్టేట్టుగా వచ్చాడు? యేసు రూపంలో ఈ లోకానికి వచ్చాడు.
యేసు రూపంలో ఈ లోకానికి వచ్చిన యేసయ్య మరి అలా బ్రతికాడు. ఎలా బ్రతికాడు ఆయన? ఆయన ఎలా ఆలోచించాడు, ఎలా చూశాడు, ఎలా మాట్లాడాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలా ప్రేమించాడు, అది. సో యేసుని పోలి, దేవుని పోలి నడుచుకోవాలంటే యేసుని పోలి నడుచుకోవాలి. యేసుని పోలి నడుచుకోవాలంటే చాలా పెద్ద టాపిక్ అది, కొన్ని గంటలు మాట్లాడొచ్చు. అయితే 2-3 నిమిషాలు మాత్రమే. యేసయ్య ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. కాబట్టి మరి యేసు ప్రభు లక్షణాలు 2 అక్కడ యేసయ్యనే చెప్తున్నాడు. ఆయన సాత్వికుడట, దీన మనసు గలవాడట. సాత్వికం అంటే కీడు చేయబడ్డా కూడా, ఎవరైనా కీడు చేసినా దాన్ని సహించడం, మళ్ళా తిరిగి కీడు చేయకపోవడం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అని పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 22లో చూస్తాం. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయం తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకో, అది సాత్వికం. మృదుత్వం, అన్నిటినీ భరించడం, సహించడం. పాము వలె బుస కొట్టి తిరగడం కాదు, కుక్క వలె అలా పైకి మొరగడం కాదు, సహించడం. అది ఆయనలో ఉన్న సుగుణం. యేసు వలె బ్రతకాలంటే యేసు లాంటి సహనం, యేసు లాంటి సాత్వికం మనకు అవసరం. రెండవది, ఆయన దీనుడు అన్నాడు. నేను సాత్వికుడిని, దీనుడు అన్నాడు. దీనుడు అంటే తగ్గించుకోవడం, లేదా గర్వించకపోవడం, లేదా నేను అందరికి కనబడాలని ఆతురత లేకపోవడం, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడకపోవడం, అది దీనత్వం. ఆయన దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనక ఆయన ఏం చేశాడు? దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొని మాట ఇక్కడ చూస్తాం. ఎంత అద్భుతం! ఈజ్ ఈక్వల్ విత్ గాడ్, ఈజ్ గాడ్, హీ వాస్ గాడ్, హీస్ గాడ్ రాదర్ హీ వాస్ గాడ్. ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి నర రూపం దాల్చాడు, దాసుని స్వరూపాన్ని కోరుకున్నాడు. ఒక సర్వెంట్ గా, ఒక బాండ్ స్లేవ్ గా, నీ కొరకు నా కొరకు ఒక కట్టు బానిసగా ఆయన మారిపోయాడు. శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత దీనత్వం! ఒకసారి ఆలోచిద్దాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. ప్రియులారా, ఈ మనస్సు మనలో ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. ఆ మనసు లేకపోతే ఏ మనసు ఉంటుంది? అహంకారం, అతిశయం, గర్వం, మనలో మన గురించి గొప్పగా చెప్పుకోవడం, నోరు తెరిస్తే డంబాలు పలకడం, గర్వించడం. దేవుని బిడ్డలుగా యేసయ్య దీనుడు, ఆయన సాత్వికుడు. ఆయనను పోలి మనం నడుచుకుందాం. అది 3వ నడక. 4వ నడక 2వ వచనం, ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది ప్రియులారా 4వ మాట, వాకింగ్ ఇన్ లవ్. Number 1, walking by the Spirit. Number 2, walking worthy of your call. Number 3, walking as imitators or followers of God. And number 4, walking in love. మొట్టమొదటిది ఆత్మానుసారంగా నడుచుకుంటా, రెండవది పిలుపునకు తగినట్టుగా నడుచుకుంటా, మూడవది యేసయ్యను పోలి దేవుని పోలి నడుచుకుంటా, నాలుగవది ప్రేమ కలిగి నడుచుకుంటా. రోమా 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలను. ఈనాడు లోకంలో ఎక్కడ తెలిసిన కపటము, మోసము, వంచన, వేషధారణ ఇదంతా కనబడుతుంది. రంగులు పూసుకుంటున్నారు, వేషాలు వేస్తున్నారు, మనుషులు మోసం చేస్తున్నారు. అయితే నువ్వు నేను అలా ఉండకూడదు. దేవుని బిడ్డలంగా మన ప్రేమ కపటం లేనిదిగా ఉండాలి. నోటితో తేనెలు ఒలుకుతూ అంతరంగంలో విషం కలిగి ఉండడం అది నిజమైన ప్రేమ కాదు. అంతరంగము, బాహ్యం 2 ఒకే రీతిగా ఉండాలి. కపటము లేని ప్రేమ కలిగి మనం ఉండాలి. పొరుగు వారికి కీడు చేయని వారంగా ఉండాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక దోషములను పాపములను కప్పును గనుక ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకొనుడి. ప్రియులారా, నిజంగా ఒక వ్యక్తిని నీవు నేను ప్రేమిస్తున్నట్టయితే ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపం గాని బలహీనత గాని ఏదైనా నీవు నేను కప్పాలని దేవుని వాక్యం చెప్తుంది. మన పాపాలు కాదు కప్పుకోవాల్సింది, మన పాపాలు ఒప్పుకోవాలి, వాటిని కప్పుకొనకుండా ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. కానీ మరి మనము మరి ఇతరుల పాపాలు, ఇతరుల బలహీనతలు కనబడితే
మనం ఏం చేయాలంటే వాటిని దాచాలి, వారి కొరకు భారంతో ప్రార్థించాలి. దేవుడు నడిపించి ధైర్యం ఉంటే వెళ్ళి వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరించాలి. అంతేగాని వారి బోర తీసుకొని లేదా మైక్ తీసుకొని, ప్రియులారా సియోనులో ఉన్నటువంటి సియోను వాసులారా వినండి, ఇప్పుడే అందిన వార్త, ఫలానా ఆయన గుట్టు రట్టయింది, ఫలానా ఆమె విషయం ఇప్పుడే బయటపడింది, ఆమె ఎంతో సొక్కం అనుకున్నాం, ఆయన ఎంతో భక్తిపరుడు అనుకున్నాం, కానీ అసలు రంగులు బయటపడ్డాయి, మీరు వస్తారా, నేను రావాలా మీ ఇంటికి అని ఈనాడు ప్రచారాలు చేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం. ఈనాడు సంఘాలలో టాప్ లీడర్స్ లో, అలాగే మరి ఈనాడు ఎక్కడ చూసిన ఆర్గనైజేషన్స్ ఈ భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ, మిక్కటమైన ప్రేమ అనేక దోషములను కప్పును, ప్రేమను వృద్ధి చేయగోను వాడు దోషములను కప్పునని సామెతల్లో ఉంటుంది. ఆర్ వి ప్రమోటర్స్ ఆఫ్ లవ్? నిజంగా ప్రేమను ప్రమోట్ చేసే వారంగా ఉన్నట్టయితే, ప్రమోషనల్ సెక్రటరీస్ అని కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఉంటారు, వాళ్ళంతా వాళ్ళ ఆర్గనైజేషన్ కొరకై ఫండ్స్ రైజ్ చేయాలి, ఆర్గనైజేషన్ గొప్పతనాన్ని మంచితనాన్ని చెప్పాలి, తద్వారా ఆర్గనైజేషన్ బలపడుతుంది. అలాగే మనము నిర్మలమైన, నిష్కపటమైన, నిండైన, నిజమైన ప్రేమను మనము ప్రమోట్ చేసే వారంగా ఉండాలి. అలా అయితే మనం ఇతరుల దోషములను కప్పుతాము. తర్వాత మన ప్రేమ, యోహాను పత్రిక మొదటి పత్రిక 3:18 ప్రేమ నాలుకతోను మాటతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. అది మన ప్రేమ, అలా ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం, మాటతో నాలుకతోనే ప్రేమిస్తున్నామా? క్రియాపూర్వకమైనటువంటి లవ్ ఇన్ యాక్షన్ అంటారు దాన్ని, క్రియాశీలకమైన ప్రేమ. వర్డ్ అండ్ డీడ్, లవ్ ఇన్ వర్డ్ అండ్ ఇన్ డీడ్. హైదరాబాద్ లో వర్డ్ అండ్ డీడ్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది కదా, సో మంచి చాలా ఆలోచన పూర్వకంగా పెట్టారు వాళ్ళు. ఇది కేవలం మాటలు చెప్పే వాళ్ళం కాదు, మేము చేతులు కూడా చూయిస్తాం, చేతల్లో సహాయం చేస్తామని అనేక పేదవారికి వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అక్కడ హాలెండ్ లో నుంచి, డెన్మార్క్ లో నుంచి ఎంతో మంది స్పాన్సర్స్ అద్భుతమైన రీతిగా సహాయం చేశారు. సరే, మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రేమ మనలో ఉందా? ఈనాడు ఎంతో మన చుట్టూ పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్ లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నిరుపేదలు ఎంతో మంది ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు, మరి లేని వారు, జీవనోపాధిని కోల్పోయిన వారు ఉన్నారు. అటువంటి వారి పట్ల మనము, పేద సేవకులు ఎంతో మంది ఉన్నారు, సంఘాలు మూతపడ్డాయి, గ్రామాల్లో ఉన్న సంఘాలు వచ్చేదే వాళ్ళకి తక్కువ, అది కూడా పూర్తిగా రాకుండా ఉన్న పరిస్థితిలో అలాంటి వారి గురించిన ఆలోచన మరి మీకు, నాకు, మనకేమైనా ఉందా? అలా ప్రేమను, లవ్ ఇన్ యాక్షన్ మనం కనుపరుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి అది 4వది. 5వది అదే అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, అదే వచనం. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వాకింగ్ ఇన్ ద లైట్. 5వది వాకింగ్ ఇన్ ద లైట్. వెలుగులో నడుచుకోవాలి, వెలుగు సంబంధంలో నడుచుకోవాలి. ఒకప్పుడు మనం చీకటి వారం, ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, చీకటి వారం. కానీ యేసు ప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను అని అన్నాడు. కాబట్టి మనం జీవపు వెలుగు కలిగి, మనం చీకట్లో నడవకుండా, చీకట్లో నిలవకని ఇంకొక దగ్గర ఉంటుంది. నేను లోకమునకు వెలుగునై నన్ను వెంబడించువాడు చీకట్లో నిలవకూడదు అంటాడు యేసు ప్రభువు. We should neither stand nor walk in the darkness. చీకటి అంటే పాపం, పాపంలో నిలవకూడదు, నడవకూడదు. దుస్తుల ఆలోచించుకున్న నడవక, పాపుల మార్గమున నిలవక అని మాటలు. నడవక, నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక. నిజంగా దేవుని పిల్లలను కూర్చోకూడదు, నిలవకూడదు, నడవకూడదు పాపంలో. కాబట్టి వెలుగులో నడుచుకోవడం అంటే పరిశుద్ధతలో నడుచుకోవడం. ఆయన లోకానికి వెలుగైనాడు, తిరిగి మనం పాపంలో పడిపోకుండా సత్క్రియలు కలిగిన వారమై, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో. కాబట్టి మన సత్క్రియలు, మన మంచి కార్యాలను, మేలు చేసే యేసయ్య లోకంలో ఆయన మేలు చేయించు సంచరించరని అపొస్తలుల కార్యములు 10:38 ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళక ఆయన దగ్గరే ఎంతో మంది వచ్చిన అందరికి మేలే చేశాడు, అందరికి ఉపకారమే చేశాడు.
రోగులను బాగుపరిచాడు, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాడు, నిరాశలో ఉన్న వారిని ఆశా జ్యోతిగా నిలిచాడు, పడిన వారిని లేవనెత్తాడు, కృంగిన వారిని ఉద్ధరించాడు, అలా చేయి పట్టి చాపాడు, చీకట్లో ఉన్న వారు వెలుగులోనికి ఆశించాడు, మరణంలో ఉన్న వారు జీవలోనికి దాటించాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఆయన ఈ లోకంలో మేలు. హీ వెంట్ అరౌండ్ డూయింగ్ గుడ్ wherever he was. His only mission was to do good to people. ఒకటే ఒక ఆయన జీవితం యొక్క లక్ష్యం ఇతరులకు ప్రేమను పంచడం, మేలు చేయడం. అలాగే నువ్వు నేను మన సత్క్రియల ద్వారా మేలు చేస్తూ జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. బాప్తిస్మరణ యోహాను గురించి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను అని రాయబడ్డది. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. He was a burning candle, a burning lamp. దీపం ప్రకాశించాలంటే నూనె కావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా అత్పూర్ణుడుగా తన నేతులకు ప్రకాశిస్తున్నాడు. ప్రభు వెలుగును కనపరిచాడు. చుట్టూ పాపలోకం ఆవరించుండగా మన ఆఫీసెస్ లో, మన కాలేజెస్ లో, మన స్కూల్స్ లో, మన పొలాలలో, మన కళ్ళాల్లో, మన పొలాలలో మనం ఎక్కడున్నా, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, మార్కెట్లో కానీ ఎక్కడున్నా కూడా మనం ఆయన పరిమళాన్ని పంచే వారంగా, వెలుగును ప్రకాశింపచేసే వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అది మరి 5వ నడక. మనము వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి. ఏంటి వెలుగు సంబంధ లక్షణాలు? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం అని రాయబడ్డది. సో ప్రతి విధమైన కీడుకు మనం చెడుకు దూరంగా ఉండాలి, మంచిని హత్తుకోవాలి, మంచిని ప్రేమించాలి, నీతిని అనుసరించాలి. అవినీతితో కూడిన ఈ లోకంలో మనం నీతిమంతులంగా చిన్న చిన్న విషయాలలో నిజాయితీగా, నీతిగా బ్రతకాలి. నా జ్ఞాపకం లేదు, నేను ఒకవేళ మరి సియోన్ వారితో పంచుకున్నాను లేదా నా సాక్ష్యం. నేను జోగిపేట డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు లెక్చరర్ కాబట్టి చాక్ పీస్ అలా అది బోర్డు పైన రాసి జేబులో పొరపాటున జేబులో వేసుకొని ఇంటికి వస్తున్నాను. వచ్చిన తర్వాత అలా జేబులో చేయబెట్టుకుంటే చాక్ పీస్ కనబడ్డది, పీస్ ఆఫ్ చాక్. అప్పుడు సాధారణ అంటున్నాడు, ఇదిగో నీ బిడ్డ కేజీలో ఉంది కదా, ఆమె స్లేట్ ఇస్తే చక్కగా రాసుకుంటది అన్న ఆలోచన కలిగించాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఐజాక్ పీస్ ఆఫ్ చాక్ ఎవరిది అన్నాడు. ప్రభా అది నాది కాదన్నాను. మరి ఎవరిది అన్నాడు. నేను అన్నాను, ప్రభా అది గవర్నమెంట్ది. మర్యాదగా కాలేజీకి వెళ్ళి ఆ చాక్ పీస్ బాక్స్ లో ఆ పీస్ ఆఫ్ చాక్ పడవేమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, ప్రభా నీకు స్తోత్రం, నాతో మాట్లాడావు. ఆ పీస్ ఆఫ్ చాక్ దొంగిలించకుండా మీరు నన్ను అడ్డగించారు, నాకు బుద్ధి నేర్పారు, జాగ్రత్తగా ఉండడానికి, నిజాయితీగా ఉండడానికి నేర్పారని నేను అలా ఆ పీస్ ఆఫ్ చాక్ ని అక్కడ పడేసి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, అంత అవినీతిమయమైన ఈ లోకంలో మనం చిన్న చిన్న విషయాలలో కూడా నీతియుక్తంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా బైబిల్లో ఎంతో మంది నీతిమంతులు మనం చూస్తాం. బాప్తిస్మరణ యోహాను అలాంటి వాడు. యేసు ప్రభును మరి అలాగే కొర్నేలు అలాంటి వాడు, నీతిమంతుడిగా ఆయన జీవించాడు. బర్నబాలా జీవించాడు. తర్వాత యేసు ప్రభును అరిమత యోసేపు ఆయన నీతిమంతుడని రాయబడ్డది, సజ్జనుడని రాయబడ్డది. బర్నబా విషయం సత్పురుషుని రాయబడ్డది. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం, మనం వెలుగులో నడుచుకుంటున్నామా? 6వది 15వ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానులు కాక జ్ఞానులు అని నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. చూడండి, ఇక్కడ 6వ నడక ఏంటంటే జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. వాకింగ్ ఇన్ విజ్డమ్, వాకింగ్ సర్కంస్పెక్ట్లీ, వాకింగ్ వైజ్లీ. అంత్య దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దగ్గరగా ఉన్న దినాల్లో పాపం విస్తరిస్తున్నాం, ప్రేమ చల్లారిపోతున్న అక్రమ మరి ఉన్న దినాల్లో మనం ఉన్నాం, ఐక్యత విచ్ఛిన్నమవుతున్న దినాలలో. కాబట్టి మనము ఏ దినాలలో జీవిస్తున్నామో తెలుసుకోవాలి. బుద్ధిమంతుల లక్షణం, జ్ఞానుల లక్షణం ఏంటంటే ఏ కాలంలో ఉన్నాము, ఈనాడు పరిస్థితి ఎలా ఉంది, లోకం ఎలా ఉంది, సంఘాలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, లోక పోకడు ఎలా ఉన్నాయని వీటన్నిటిని తెలుసుకోవడము అది జ్ఞానుల యొక్క లక్షణం. A wise man is sensitive to the times in which he lives. సో జ్ఞానుల మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారు జీవిస్తున్న సమయాలను ఎరిగిన వాడుగా ఉంటారు. రెండవది సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారుగా ఉంటారు. We waste a lot of time. చాలా సార్లు టైం ఎంతో వేస్ట్ చేస్తుంటాం.
ఎన్నోసార్లు నా జీవితంలో నేను టైం వేస్ట్ చేశాను. అది పాపాన్ని దేవుడు నాకు చూపించినప్పుడు ఒప్పుకున్నాను. నిజంగా ఎన్నోసార్లు అలా మనం నిజంగా సమయాన్ని వేస్ట్ చేసే వారంగా ఉన్నాం. ఎంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? మీరే మీ ఇళ్ళల్లో ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక సర్కిల్ గీసుకొని 24 గంటలు డివైడ్ చేసుకోండి. నిద్రకి ఎంత టైం, కాలేజ్కి ఎంత టైం, వర్క్ ఎంత టైం, టీవీకి ఎంత టైం, సెల్కి ఎంత టైం, తినడానికి ఎంత టైం, నిద్రించడానికి ఎంత, లేదా ఆటపాటలకి ఎంత టైం, ప్రభుకి ఎంత టైం ఇస్తున్నామో ఆలోచన చేసుకుందాం. సో అది జ్ఞానుల యొక్క లక్షణం. జ్ఞానుల యొక్క లక్షణం, మరొక లక్షణం ఏంటంటే దేవుని చిత్తం ఏంటో వారు తెలుసుకుంటారు. జ్ఞానులు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా జీవిస్తారు. అజ్ఞానులు దేవుని చిత్తం ఎరగరు. కాబట్టి దేవుని పిల్లలంగా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉంటూ, దేవుని చిత్తం అంటే ఏంటి, ఎలా దేవుని చిత్తం చేస్తామంటే అటువంటి విషయాలు, ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ యెడల దేవుని చిత్తం. ఎంత మంచి మాట, ఎంత ఈజీ ఉంది కదా. ఈజీ ఉన్నట్టుంది కానీ ఈజీ కాదు అది ప్రాక్టికల్ గా. ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, అట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ సీజన్స్, అట్ ఆల్ టైమ్స్ we should thank God. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, అన్ని స్థితిగతుల్లో, కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, అవమానాలలో, ఒంటరితనంలో, కరోనాలో, క్యాన్సర్లో, కరువుల్లో, అన్నిట్లో కూడా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలగాలి. అది నిజమైన విశ్వాస జీవితము. అలా దేవుని చిత్తాన్ని, ఎవరైతే దేవునికి అన్ని విషయాల్లో థ్యాంక్ చెప్తారో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా అవుతారు. కాబట్టి జ్ఞానుల యొక్క లక్షణం. జ్ఞానులు ఇంకొక లక్షణము, జ్ఞానులు తమను తాము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకుంటారు, తమను తాము పరీక్షించుకుంటారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, తమ ప్రవర్తనను కనిపెట్టినట వివేకుల జ్ఞానమునకు లక్షణం. ఇది జ్ఞానుల లక్షణం. తమ ప్రవర్తన వాళ్ళు కనిపెట్టుకుంటారు. They are all the time, they are always on the vigil, they are on their guards. వాళ్ళు గార్డ్ తీసుకొని ఉంటారు. మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇలా గార్డ్ మీద ఉంటారు, ఎవరు రెడీగా ఉంటారు. ఉండి ఏం చేస్తారు, వారి నడత కనిపెట్టుకుంటారు. ఈ ఉదయం నేను లేచినప్పటి నుంచి నా ఆలోచనలు ఎట్లున్నాయి, నా మాటలు ఎట్లున్నాయి, నా చూపులు ఎట్లున్నాయి, నా రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, నా నడవడ ఎలా ఉంది, సీక్రెట్ లైఫ్ ఎలా ఉంది, పబ్లిక్ లైఫ్ ఎలా ఉంది అని తను తాను ఎప్పుడు పరీక్షించుకుంటాడు జ్ఞాని అయిన వాడు. అది సో జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. అది 6వది. చివరిగా యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం 4, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి ఎంత చక్కటి మాట. వాకింగ్ ఇన్ ద ట్రూత్. 7వది చివరిది. హనోకు, he walked in the truth. What is truth? God is truth. తండ్రి అయిన దేవుడే సత్యం, అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుటే నిత్య జీవమని యేసయ్య అన్నాడు యోహాను సువార్త 17:3లో. అదే 17:17లో సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అన్నాడు యేసు ప్రభువారు. సో తండ్రి అయిన దేవుడు సత్యం, కుమారుడైన దేవుడు సత్యం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను 16:13 ఆత్మస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. God the Father, God the Son, God the Spirit, they are all truth. And the word of God is also truth. దేవుని వాక్యం కూడా సత్యమైంది. కాబట్టి దేవుని ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొచ్చుటకు కారణం ఏమీ లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే చదవాలి, ప్రేమిస్తే ఆనందించాలి, ప్రేమిస్తే ధ్యానించాలి, ప్రేమిస్తే పరిశోధించాలి, ప్రేమిస్తే హృదయంలో దాచుకోవాలి, ప్రేమిస్తే వాక్యానికి భయపడాలి, ప్రేమిస్తే వాక్య ప్రకారం జీవించాలి. Read God's word, rejoice in God's word, reflect over God's word, research in God's word, refill your heart with God's word, and revere God's word, and receive and respond to God's word. ఇది మనం చేయాలి. సో సత్యాన్ని అనుసరించి వారంగా ఉండాలి. నిర్గమాకాండం 23:7లో మీరు అబద్ధమునకు దూరముగా ఉండుడి అంటాడు.
అబద్ధానికి దూరంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి, విపరీత వాదాలకు దూరంగా ఉండాలి, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలి, అపవిత్రమైన బోధలకు దూరంగా ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది. మీలో ప్రతి వాడు తన పొరుగు వారితో అబద్ధం ఆడట మాని తన పొరుగు వారితో సత్యమే మాట్లాడగలను. ఎఫెస్సి 4:25. అబద్ధం ఆడట మానాలి, సత్యం మాట్లాడాలి. రెండు చేయాలి. అబద్ధం ఆడతారు కొంతమంది, అబద్ధం ఆడటం మానుతారు కానీ సత్యం మాట్లాడు. కొంతమంది సత్యం సరే, రెండు విధాలు. అబద్ధాన్ని మానాలి, సత్యాన్ని మాట్లాడాలి. సో సత్యాన్ని ప్రేమించాలి. అబద్ధం ఆడు పెదవులు యెహోవాకేయములు. సత్యమైన దట్టిని కట్టుకోవాలి. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. సత్యమైన గట్టి కట్టుకున్నప్పుడు చక్కగా నడుస్తాం, చక్కగా నిలుస్తాం, చక్కగా దేవుని కొరకు జీవిస్తాం. సో ఈ 7 మాటల్ని జ్ఞాపకం ఉంచుకొని మనల్ని మనం పరీక్షించుకొని హనోకు దేవునితో నడిచినట్టుగా ఈనాడు మనం ప్రభుతో నడవడానికి తీర్మానం చేసుకుందాం. మరొక్కసారి దేవునితో నడవడం అంటే క్రొత్త నిబంధన ప్రకారం ఆత్మానుసారంగా నడుచుకుంటా. రెండవది పిలుపునకు తగినట్టుగా నడుచుకుంటా. మూడవది ప్రభువును పోలి ప్రభువును వెంబడిస్తూ నడుచుకోవడం, ప్రభు వలె నడుచుకోవడం. నాలుగవది ప్రేమ కలిగి నడుచుకోవడం. ఐదవది వెలుగు సంబంధంలో నడుచుకోవడం. ఆరవది జ్ఞానుల వలె నడుచుకోవడం. ఏడవది సత్యమును అనుసరించి నడుచుకోవడం. ఇట్టి మాటలని మనొకసారి ఆలోచించుకుంటూ మనం పరీక్షించుకుంటూ మన బలహీనతలైన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన రక్తంలో కడగబడిన వారమై, ఆయన క్షమాపణ వేడుకున్న వారమై, ప్రభా ఇంతవరకు నేను మీతో నడవలేకపోయానయ్యా, హనోకు వలె మీతో నడవడానికి నాకు నేర్పించండి. ఇక మిగిలిన జీవితం కొత్త జీవితం ఉంది. ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆకస్మికమైన మరణాలు. మన హెబ్రోన్ లో వాల్టర్ అనే బ్రదర్, ఆయన వెరీ వెల్ నోన్ ఫిగర్, మంచి ట్రాన్స్లేటర్, ఆయన మంచి ఆసక్తి కలిగిన వాడు. ఆయన ఇంట్లో హిస్టరీ చేస్తూ అలాగే కొలాప్స్ అయ్యాడట. పెద్ద అంతకుముందు ఏమి సీరియస్ గా ఆయన కంప్లైంట్స్ ఏమీ లేవు. సో మరణం అనేది ఏ క్షణమైనా రావచ్చు. మరణం రాకముందే మనం పరీక్షించుకుందాం, ఆయన రక్తంలో కడగబడదాం, చక్కదిద్దుకుందాం, పాపాన్ని ఒప్పుకుందాం. ప్రభువా నన్ను క్షమించండి, ఇంతవరకు నాలో జీవించలేకపోయాను, నేను శరీరానుసారిగా నేను జీవించాను, నన్ను క్షమించండి, 7 నడక నాకు నేర్పించమని ప్రభా నాకు సహాయం చేయమని అడుగుదాం. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. నమ్మకమైన మా తండ్రి, మహోన్నతమైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఇవదే కారణం మా ప్రభు హనోకు జీవితం ద్వారా మాకు నేర్పించిన అమూల్యమైన 7 సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హనోకు మీతో నడిచాడు, అలా మేము కూడా నడవాలి మీరు ఆజ్ఞాపిస్తున్నారు, ఆదేశిస్తున్నారు. అది మీ చిత్తమైంది. దేవా మా తండ్రి, మీతో నడవడం అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటాని, పిలుపునకు తగినట్టుగా నడుచుకుంటాని, దేవుని పోలి నడుచుకుంటాని, ప్రేమ కలిగి నడుచుకుంటాని, వెలుగు సంబంధంలో నడుచుకుంటాని, జ్ఞానులుగా నడుచుకుంటాని, సత్యముని అనుసరించి నడుచుకుంటాని మాకు నేర్పించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, గత జీవితంలో మేము అలా నడుచుకోలేకపోయిన యథార్థంగా మీ సన్నిధిలో సిగ్గుతో ఒప్పుకుంటూ, మీ రక్తం క్రిందికి వస్తుండగా నన్ను మమ్మల్ని కడిగి పవిత్రపరచమని దేవా, 7 నడక మేము నడవాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ కృపగాస్తాలకు అప్పచెప్పుకుంటూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఒక నూతన తీర్మానంతో మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయమని యేసు మా రక్షకుని నామమున అడుగుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.